మెదక్ జిల్లా నర్సాపూర్లో రైతుల ఆవేదనపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో యూరియా అందకపోయినా ప్రభుత్వం యూరియా కొరత లేదని తప్పుడు సమాచారం ఇస్తోందని మండిపడ్డారు. నర్సాపూర్లో రైతులు చేపట్టిన ధర్నా రాస్తారోకోకు మద్దతుగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వయంగా రైతులతో కలిసి రోడ్లపైకి వచ్చారు. గత 10 రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పి గజమెత్తుతున్న ప్రభుత్వానికి రైతులకు తప్పకుండా సమాధానం చెప్పాల్సిందే అని ఎమ్మెల్యే సునీత హెచ్చరించారు. ఈ రాస్తారోకోలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సహాయం కూడా అందిస్తలేరు. అయినప్పుడు కూడా అప్ప తెచ్చి పెట్టుబడి పెట్టి ఈరోజు నాట్లు వేసుకుంటే మరి అలగడానికి అలుకు మందు లేదు. తర్వాత ఈరోజు మరి మన యూరియా కూడా సరఫరా చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి కడుపు బంటతోని ఈరోజు పొద్దున 6 గంటలకు వచ్చి నిల్చొని టిఫిన్ బాక్సులు తీసుకొచ్చుకొని ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, ఎందుకంటే ఒక ఆధార్కి ఒక యూరియా బస్తా ఇస్తున్నారు. కాబట్టి ఆ యూరియా బస్తా కోసం రోడ్ల మీద లైన్లో నిల్చుంటే మరి రాసుకొస్తే అందుతుందా లేదా కూడా తెలియని పరిస్థితి. ఒక్కొక్క లోడ్ పంపిస్తే 566 సంచులు ఇస్తే అది ఎంతమందికి వస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నా. పంపించినప్పుడల్లా 2-3 లోడ్లు పంపించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే కూడా మరి ఈరోజు అది పంపించేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల లోపం కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఒక తహసీల్దార్ గారు, ఒక మండల్ మెజిస్ట్రేట్ ఇక్కడ యూరియా కొరత లేనే లేదని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత తప్పుడు స్టేట్మెంట్ జరుగుతూ ఉన్నారు. అంటే మరి ఈరోజు రైతులు మరి రోడ్ల మీదకి ఎందుకు ఎక్కుతా ఉన్నారు? యూరియా కొరత లేకపోతే కావాలని అధికారుల దృష్టిని ఆకర్షించుకోవడానికి, వాళ్ళ మీద నెపం లేకుండా చూసుకోవడానికి రైతులు బంద్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా వీళ్ళు కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల మరి బ్లాక్ మార్కెట్ పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్లలోనే సిరిసిల్లాలో మనం చూడడం జరిగింది. పెద్ద స్టాక్ పెట్టుకొని వాళ్ళు బ్లాక్ మార్కెట్కి అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తుంది. 266 రూపాయలు 65 రూపాయలు ఉన్నటువంటి సంచి 400లకు 500 కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కృత్రిమ కొరత సృష్టిస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి కూడా మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. రైతులకు ఇమీడియట్గా సరఫరా చేయాలి, లేని పక్షంలో ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. మాట్లాడండి, లేదంటే మాట్లాడాలని చెప్తే మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎక్కడ షార్టేజ్ ఉందంటే అక్కడ నేను అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను, తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడతాం. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం. రైతులకు యూరియా వచ్చే విధంగా కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ రైతులందరూ కూడా మరి వారి యొక్క ఆవేదనను ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. యూరియా ఎంతైతే అవసరం ఉందో అంత ఇమీడియట్గా సరఫరా చేయండి. ఇంకా ఆలస్యం చేస్తే రైతులకు నష్టం జరుగుతుంది. వాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకి లాభం ఉండదు. కాబట్టి దిగుబడి రాదు. కాబట్టి ఇమీడియట్గా సరఫరా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.